గాంధీ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాపం కేటీఆర్ ను చూస్తే జాలేస్తుందని ఇంట్లో ఉండలేక ఫామ్ హౌస్ లో కూర్చోలేక బయట గాలికి తిరగటానికి సిద్ధమయ్యాడని ఎమ్మెల్యే అన్నారు. చెల్లెలు పోరు ఒకవైపు, బావ వినుసుగుడు మరోవైపు అయితే అయ్య సతాయించడం ఇంకోవైపు కేటీఆర్ ను తట్టుకోలేక చేస్తున్నాయని నాయకులు కార్యకర్తలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియక కేటీఆర్ జిల్లాల దారి పడుతున్నారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, బీఆర్ఎస్ చచ్చిపోయిందని నువ్వెన్ని లేపన పూసినా ఉపయోగం లేదన్న ఎమ్మెల్యే మీ నాయకులు కార్యకర్తలు ఎంత తిరిగినా డీజిల్ ఖర్చు తప్ప ఏం లాభం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రతివ్రత పరమాన్నం పెడితే తెల్లారేసరికి చల్లారినట్టు కేటీఆర్ తీరు ఉందని, 10 ఏళ్లు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష పార్టీలను పట్టబగలు కూని చేసిన నీచులు మీరని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వం 120 కోట్లతో జూరాలపై కొత్త బ్రిడ్జిని నిర్మిస్తోందని, మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మాకు ఏ పార్టీ అవసరం లేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. పాదనలో కేటీఆర్ తీరు చూస్తుంటే జాలేస్తా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు రోజుకొక వేషం, పూటకొక మాట, మైండ్ బ్లాంక్ అయి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంట్లో సంసారాన్ని చక్కదిద్దుకోలేక, కుటుంబంలో వచ్చిన గొడవలు పరిష్కరించుకోలేక, కుటుంబ కలహాలతో సతమతమవుతూ 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం, ఆ తేడాల వల్ల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కవిత ఎపిసోడు. సో అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు తగుదునమ్మ అంటూ, అంటే కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలి తెలంగాణను, మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, మళ్ళీ మేమేదో వస్తామని పగటి కళ్ళలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు. దాంట్లో భాగమే ఈరోజు గద్వాల